ఇథనాల్ కంపెనీ వద్దంటూ జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రాజోలి మండలం పెద్దధన్వాడ శివారులో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యం సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్, జేసీబీలు, కొందరు ప్రైవేట్ సిబ్బందిని దింపింది. నిన్న పనులు చేయించేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన రైతులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మించే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇవాళ మళ్లీ పనులు జరుగుతున్నాయనే సమాచారంతో 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. భారీగా పోలీసులు మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని పెద్దధన్వాడ గ్రామస్తులతో పాటు రాజోలి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. గత నిరసనల్లో, కొన్నేళ్ల క్రితం జరిగినటువంటి నిరసనల్లో జిల్లా అధికార యంత్రాంగం, పాలక ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలకు నిరసనలు విరమించినా ప్రస్తుతం ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు మండిపడుతూ ఉన్నారు. తమ నుంచి పొలాలు, విత్తనాల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి పొలాలు తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంటూ, ఇథనాల్ ఫ్యాక్టరీతో భూగర్భ జలాలు పాడవుతాయి, చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడతాయి, కాబట్టి పొల్యూషన్ వచ్చేటటువంటి ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఈ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇది కాస్త హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. రాజోలి మండలం పెద్దధన్వాడ శివారులో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇథనాల్ కంపెనీ ఉద్రిక్త పరిస్థితులకి దారితీసింది. ఈ రోజు ఉదయము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయవద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొని కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ తో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గుడిసెల్ని మొత్తం దగ్ధం చేసినటువంటి పరిస్థితి. మరో పక్క కంపెనీకి సంబంధించినటువంటి ఒక వాహనాన్ని కూడా పూర్తిగా బోల్తా పడేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అయితే 2003లో 26 ఎకరాల్లో 183 కోట్లతో కంపెనీ, ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు గాయత్రి ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుమతులు పొందింది. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. దాదాపు 26 ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో సేకరించింది. అయితే ఆ సమయంలో ఇథనాల్ కంపెనీ అని చెప్పేసి రైతులకు చెప్పలేదు. కేవలం ఇక్కడ వ్యవసాయం చేస్తాము, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల డెవలప్మెంట్ లక్ష్యంగా మేము ఇక్కడ ఒక ఫామ్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇథనాల్ కంపెనీ కోసం సర్వే చేపడుతున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దధన్వాడతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల రైతులు, గ్రామస్తులంతా కూడా ఈ ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తూ వచ్చినారు. ఈ క్రమంలోనే 3 నెలల కింద కూడా ఉద్యమాలు చేశారు. ఇథనాల్ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళన కార్యక్రమాలు పలు సందర్భాల్లో చేసినటువంటి సిచ్యువేషన్. ఆ సమయంలో అధికారులు ఇక ఇథనాల్ పరిశ్రమ ఉండదు అని చెప్పేసి తేల్చి చెప్పారు. మళ్ళీ తిరిగి ఈ రోజు ఉదయం పనులు ప్రారంభించేందుకు సన్నాహకంగా ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు ఒక కంటైనర్ను వేయటము, దాంతోపాటు కూలీల కోసము తాత్కాలికంగా గుడిసెలు, అదే మాదిరిగా ఇక్కడ తవ్వకాలు చేసేందుకు జేసీబీలు, కొంత కంకర, సిమెంటు, ఇసుక వంటి పదార్థాలన్నింటినీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ మొన్నటి వరకు ఇక్కడ కంపెనీ ఉండబోదని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు మళ్ళీ తిరిగి కంపెనీ ఏర్పాటు కోసము కార్యక్రమాలు సన్నాహకం చేయటం ఏంటి అని చెప్పేసి ఆగ్రహంతో ఊగిపోయి ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కంపెనీ ప్రతినిధులకి, పోలీసులకి, రైతులకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొని మొత్తం ఆగ్రహానికి గురైనటువంటి రైతులు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడిసెల్ని తగలపెట్టడంతో పాటు కంపెనీ వాహనాన్ని బోల్తా వేశారు. దాంతోపాటు కంటైనర్ ని పూర్తిగా దగ్ధం చేసి తగలబెట్టినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తా ఉంది. ఇది ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకోగా ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఇక్కడ ఈ ఘటనకి, ఈ ఉద్రిక్త పరిస్థితులకి కారణమైన వారిని గుర్తిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరోపక్క తమ వద్ద వ్యవసాయం కోసము భూములు సేకరించి ప్రమాదకరమైనటువంటి భూగర్భ జలాల్ని కలుషితం చేసే కాలుష్యానికి కారణమైనటువంటి ఇథనాల్ కంపెనీ పెట్టడం ఏమాత్రం తగదు అని చెప్పేసి రైతులు ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ గ్రామాలలో ఉన్నటువంటి చాలా మంది రైతులంతా కూడా గ్రామాల్ని వదిలిపెట్టిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తా ఉంది.